హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాంధీవం. ఈ వీడియోలో మనం కొన్ని మ్యాజిక్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. అర్థమైందా? ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన కొన్ని మ్యాజిక్ క్వశ్చన్స్. నేను మ్యాజిక్ క్వశ్చన్స్ అని ఎందుకు అంటున్నానంటే ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఎటువంటి గ్రామర్ నాలెడ్జ్ అవసరం లేదని. అర్థమైందా? ఇప్పుడు వరకు మీకు గ్రామర్ అసలు టచ్ లేదనుకోండి, అయినా కానీ యూ కెన్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. మీరు ఈజీగా ఆన్సర్ చేసే క్వశ్చన్స్ అనమాట. రైట్? జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ తెలిస్తే మీకు సరిపోతుంది. అర్థమైందా? సో ఆ కాన్సెప్ట్ ఏంటనేది ఈరోజు మనం ఈ వీడియోలో మనం చూద్దాం. అర్థమైందా? ఇంకో విషయం మనకి ఏంటంటే ఇక్కడున్న ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్సే. లాస్ట్ ఇయర్ అంటే ఎస్ఎస్సి జీడీ 2023 జనవరిలో జరిగిన ఏవైతే షిఫ్ట్స్ ఉన్నాయో అన్ని షిఫ్ట్స్లోంచి ఈ క్వశ్చన్స్ మనం సెలెక్ట్ చేసాం. అన్నిటికి కూడా ఒకటే కాన్సెప్ట్, సేమ్ కాన్సెప్ట్. జస్ట్ ఈ కాన్సెప్ట్ కానీ మీకు తెలిస్తే ఈ మోడల్లో ఒకసారి ఆలోచించండి. మనకి లాస్ట్ ఇయర్ మనకి ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి సేమ్ కాన్సెప్ట్ మీద. కాబట్టి ఈ ఇయర్ కూడా మనకి సేమ్ కాన్సెప్ట్ అనేది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా మీకు ఎటువంటి ఎఫర్ట్ లేకుండానే ఈజీగా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉన్న కాన్సెప్టే. ఓకేనా? అది ఎంత ఈజీ అనేది మీరే ఈ వీడియోలో చూస్తారు. అర్థమైందా? మరి అయితే ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. రైట్? ఈ 5 క్వశ్చన్స్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకి 23rd January 4th షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ మనకి 30th January 4th షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ మనకి 23rd January 2nd షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ మనకి 27th January 4th షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ మనకి 11th January 2nd షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్. అర్థమైందా? ఇవన్నీ కూడా మనకి లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్సే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఒక ఓన్ క్వశ్చన్స్ కాదు, మీకు యాక్చువల్ ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్సే. అన్నిటికీ ఒకటే కాన్సెప్ట్, ఈజీ కాన్సెప్ట్. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చదవండి. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఏముంది? ద టీచర్ విల్ సర్టైన్లీ హెల్ప్ యూ ఇఫ్ యూ విల్ ఆస్క్ హెర్. అది స్టేట్మెంట్. నార్మల్గా అయితే మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి స్పాటింగ్ ఎర్రర్స్ పైన ఉన్నాయన్నమాట. అర్థమైందా? ఎర్రర్ డిటెక్షన్ అంటారు దీన్ని, స్పాటింగ్ ఎర్రర్స్ అంటారు, లేదా ఎర్రర్ లొకేషన్ అంటారు. పేరు ఏదైనా కానీ కాన్సెప్ట్ ఒకటే. స్టేట్మెంట్ ఇస్తారు, ఇక్కడ ఇచ్చారు కదా స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ 4 పార్ట్స్లో మనకి ఒకటి ఎర్రర్ ఉంటుంది. ఆ ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఎర్రర్ లేకపోతే మనకి ఏమంటాడంటే నో ఎర్రర్ అంటాడు. ఆ నో ఎర్రర్ మనం ఆప్షన్గా తీసుకోవాలి. రైట్? ఇంతే, ఇదే మోడల్. రైట్? సో ఎర్రర్ ఉంటే ఫైండ్ అవుట్ చేయాలి, ఎర్రర్ లేకపోతే నో ఎర్రర్. సో ఈ క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో మనకి ఈ కాన్సెప్ట్స్ పైన మనకి లాస్ట్ ఇయర్లో మనకి సెంటెన్స్ కరెక్షన్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో స్పాటింగ్ ఎర్రర్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మొత్తం మనకి ఎన్ని వస్తాయి? 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. 3 to 4 క్వశ్చన్స్ అంటే మనకి ఎన్ని మార్క్స్? మనకి 6 to 8 మార్క్స్ అనమాట. సో ఆ 6 to 8 మార్క్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసిన విషయమే. రైట్? సో ఈ కాన్సెప్ట్తో మనకి క్వశ్చన్స్ వస్తే అవి మిస్ కాకుండా ఉంటే చాలు. అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా వీడియో వినండి. సో ఇలా ఈ రోజు నుంచి ఈ మోడల్లో క్వశ్చన్స్ వస్తే మీరు చేయగలిగే విధంగా ఉంటారు. అర్థమైందా? మరి ఇప్పుడు చూడండి మనకి. సో ఇక్కడ ఏముంది? ద టీచర్ విల్ సర్టైన్లీ హెల్ప్ యూ ఇఫ్ యూ విల్ ఆస్క్ హెర్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా చదవండి ఒకే సార్. రైట్? హీ విల్ గివ్ యూ గుడ్ అడ్వైస్ ఇఫ్ యూ విల్ ఆస్క్ హిమ్. ఇది కూడా మనకి ఇది కూడా మనకి ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఈ రెండు కూడా మనకి ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. రైట్? అయితే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి రెండిట్లో ఒక కామన్ పాయింట్ ఉందండి. రైట్? ఆ కామన్ పాయింట్ మనకి ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఏముంది? ఇఫ్ ఉంది. ఇక్కడ కూడా మనకి ఏముంది? ఇఫ్ ఉంది. అబ్జర్వ్ చేయండి. రైట్? అంటే స్టేట్మెంట్లో మనకి ఏముంది? ఇఫ్ ఉంది. ఈ స్టేట్మెంట్ కూడా మనకి ఏముంది? ఇఫ్ ఉంది. రైట్? ఈ ఇఫ్తో పాటు ఇంకొకటి కూడా ఉంది మనకి. ఏంటది? ఇక్కడ ఏముంది చూడండి? విల్ ఉంది. ఇక్కడ కూడా చూడండి మనకి ఏముంది? విల్ ఉంది. రైట్? సో ఈ 2 క్వశ్చన్స్ అనేవి సేమ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే స్టేట్మెంట్లో కానీ మనకి ఇఫ్ కనిపిస్తే ఆ స్టేట్మెంట్లో మళ్ళీ ఏముండకూడదంటే విల్ ఉండకూడదండి. అర్థమైందా? ఇఫ్ యూ విల్ ఆస్క్ హెర్ అనకూడదు. ఏమనాలి? ఇఫ్ యూ ఆస్క్ హెర్ అని అనాలి. రైట్? అంటే ఇఫ్ వస్తే వెంటనే ఏం రాకూడదు? విల్ రాకూడదు. దీనికి రీజన్ ఏంటంటే ఇలా ఉంది కదా, ఇఫ్ ఉంది కదా, ఇఫ్ ఉండే క్లాజ్ ఏమంటామంటే ఇఫ్ క్లాజ్ అంటామండి. ఏమంటాము? ఇఫ్ క్లాజ్ అంటాం, లేదా దీన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఈ నేమ్స్ అనేవి మీకు అనవసరం. అర్థమైందా? అవసరం లేదు. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. రైట్? మీకు రీజన్ కావాలంటే చెప్తున్నాను నేను. రీజన్ ఏంటి? వీటిని ఏమంటాం మనం? ఇఫ్ క్లాజ్ అంటాం, లేదా సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఇలా మనకి ఎప్పుడైనా సరే ఇఫ్ క్లాజ్ వచ్చినప్పుడు, లేదంటే ఇఫ్తో వచ్చినప్పుడు ఆ క్లాజ్లో మనకి ఏం రాకూడదంటే విల్ రాకూడదు, లేదంటే షల్ రాకూడదు. విల్ కానీ షల్ కానీ రాకూడదు. కాబట్టి ఇఫ్ వచ్చి వెంటనే విల్ వస్తే అది మీకు ఎర్రర్. కాబట్టి ఈ పార్ట్ మనకి ఎర్రర్ ఏమవుతుంది? ఆప్షన్ సి పార్ట్ మనకి ఎర్రర్ ఉంది. కాబట్టి మీ ఆన్సర్ సి. అంతే. మీరు చూడాల్సిందల్లా ఏంటి? ఇఫ్ ఉందా? ఇఫ్తో మనకి ఏం రాకూడదు? విల్ రాకూడదు. ఒకవేళ విల్ వచ్చిందంటే మనకి ఏమవుతుంది? ఎర్రర్ అవుతుంది. చాలా ఈజీ కాన్సెప్ట్. రైట్? ఇప్పుడు మనం అదే లాజిక్తో ఏం చేద్దామంటే సెకండ్ క్వశ్చన్ చేద్దాం. అర్థమైందా? సెకండ్ క్వశ్చన్ చదవడం మనకి ఏముందో? హీ విల్ గివ్ యూ గుడ్ అడ్వైస్ ఇఫ్ యూ విల్ ఆస్క్ హిమ్. ఇందులో కూడా మనకి ఏమొచ్చింది? ఇఫ్ వచ్చింది. మళ్ళీ ఏం చెక్ చేయాలి మీరు? ఇఫ్తో పాటు మళ్ళీ ఏమొచ్చింది? విల్ వచ్చింది. ఇఫ్ వస్తే ఏం రాకూడదు? విల్ రాకూడదు. ఇఫ్ వస్తే ఏం రాకూడదు? విల్ రాకూడదు. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది? విల్ వచ్చింది. కాబట్టి ఇది కూడా రాంగే కదా.
కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. సో ఈ విధంగా మనకి ఇఫ్ వస్తే దాంతో పాటుగా ఏం రాకూడదు? విల్ రాకూడదు. ఈ కాన్సెప్ట్ నేర్చుకోగలిగితే ఎగ్జామినేషన్ మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చండి. అర్థమైందా? మరి ఇలా చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, రైట్? ఈ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. ఈ స్టేట్మెంట్ మనకి ఇక్కడ ఏముందో చూడండి. హీ విల్ గివ్ యూ, ఇక్కడ ఏమొచ్చింది? హీ విల్ గివ్ యూ, ఇక్కడ విల్ వచ్చింది, రైట్? ఇక్కడ కూడా మనకి ద టీచర్ విల్, ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది? విల్ వచ్చింది. అయితే ఇక్కడ విల్ రావచ్చు, ఎక్కడ రాకూడదు అని చెప్పాను నేను. ఇఫ్ వస్తే ఇఫ్తో పాటుగా ఏం రాకూడదు? విల్ రాకూడదు. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అర్థమైందా? ఇఫ్ వస్తే ఇఫ్తో పాటు ఏం రాకూడదు? విల్ రాకూడదు. ఇఫ్ వస్తే ఇఫ్తో పాటు ఏం రాకూడదు? విల్ రాకూడదు. రిమైనింగ్ స్టేట్మెంట్ మనకి ఏం రావచ్చు? విల్ రావచ్చు. కానీ ఎక్కడ రాకూడదు? ఇఫ్ వస్తే ఇఫ్తో పాటు ఏం రాకూడదు? విల్ రాకూడదు. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? కాబట్టి చాలా ఈజీగా మనం చేయగలిగే క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. ఈ రోజు నుంచి మీకు ఇఫ్తో పాటు విల్ వచ్చిందంటే అది మనకి ఎర్రర్. ఇక్కడ ఒక దగ్గర కాదు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో కావచ్చు, లేదంటే క్లోజ్ టెస్ట్లో కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే సేమ్ కాన్సెప్ట్. ఇఫ్ వస్తే ఇఫ్తో పాటు ఏం రాకూడదు? విల్ రాకూడదు. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్లో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మీరు చేయగలుగుతారు. అర్థమైందా? ఇప్పుడు మనకి ఈ టూ క్వశ్చన్స్ చేశాం కదా, సో సేమ్ మోడల్ కదా. ఇప్పుడు చేద్దామంటే ఇంకొక మోడల్ చేద్దాం, ఓకేనా? ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకి ఒకే మోడల్. అర్థమైందా? అందుకని రైట్ అబ్జర్వ్ చేయండి మనకి. సో థర్డ్ స్టేట్మెంట్ ఏముంది? ఐ హోప్ యూ విల్ హెల్ప్డ్ మీ దిస్ వీకెండ్. ఓకే, నెక్స్ట్ వన్, టుమారో ఈజ్ ఏ హాలిడే ఫర్ ఆల్ ఎక్సెప్ట్ మీ యాజ్ ఐ విల్ రైటింగ్ మై ఎగ్జామ్. నెక్స్ట్ వన్ ఏముందో చూడండి. దిస్ డే నెక్స్ట్ ఇయర్ ఐ విల్ హ్యావింగ్ ఏ కాన్ఫరెన్స్ విత్ ద ఇంటర్నేషనల్ బోర్డ్ డిస్కసింగ్ ద ఎన్విరాన్మెంట్. మీరు అబ్జర్వ్ చేసినట్టు స్టేట్మెంట్ అనేది ఎంత లెంగ్తీగా ఉన్నా కానీ మనకు కాన్సెప్ట్ తెలిస్తే క్వశ్చన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అర్థమైందా? మరి అబ్జర్వ్ చేయండి, మనకి ప్రతి క్వశ్చన్లో కూడా మనకి ఏమొచ్చింది? విల్ వచ్చింది. థర్డ్ క్వశ్చన్లో మనకి విల్ వచ్చింది. ఫోర్త్ క్వశ్చన్లో కూడా మనకి ఏమొచ్చింది? విల్ వచ్చింది. ఫిఫ్త్ క్వశ్చన్లో కూడా మనకి ఏమొచ్చింది? విల్ వచ్చింది, రైట్? సో అయితే ఇక్కడ మనకి పాయింట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే విల్ వస్తే విల్ ఏమంటామంటే మనం మోడల్ వెర్బ్ అంటామండి. ఏమంటాము? మోడల్ వెర్బ్. మనకి ఎప్పుడైనా సరే మోడల్ వెర్బ్ వస్తే దాని తర్వాత ఆల్వేస్ ఏం రావాలంటే V1 రావాలి, బేస్ ఫామ్ రావాలి, అంటే మనకేంటి? ఎప్పుడైనా సరే విల్ ఏ వెర్బ్ మనకి? మోడల్ వెర్బ్. విల్ ఏ వెర్బ్ మనకి? మోడల్ వెర్బ్ ఎప్పుడు వచ్చినా కానీ దాంతో ఆల్వేస్ మనకి ఏం రావాలి? V1 అంటే బేస్ ఫామే రావాలి. అయితే ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్లో ఆ బేస్ ఫామ్ వచ్చిందో లేదో చూద్దాం మనం, రైట్? ఇప్పుడు ఏముందో చూడండి. ఐ హోప్ యూ విల్ హెల్ప్డ్. మనకి హెల్ప్డ్ అన్నప్పుడు ఎక్స్ట్రా మనకి ఏమొచ్చేసింది? ఈడీ వచ్చేసింది. ఈడీ రాకూడదు. అర్థమైందా? జస్ట్ ఏం రావాలి? హెల్ప్. విల్ హెల్ప్ అంతే. ఎందుకు? మనకి ఏం రావాలి? మోడల్ వెర్బ్ వస్తే బేస్ ఫామ్. అంటే విల్ ఎప్పుడు వచ్చినా కానీ దాంతో మనకి ఏం రావాలి? ఓన్లీ V1 మాత్రమే రావాలి. ఏం రాకూడదు? ఈడీ కానీ ఐఎన్జీ కానీ ఇంకేం రాకూడదు. ఈవెన్ ఎస్ కూడా రాకూడదు. ఏం రాకూడదు? ఎస్ కూడా రాకూడదు. అంటే ఈ V1కి ఏం రాకూడదు? ఎస్ రాకూడదు, ఇంకా ఈడీ రాకూడదు, ఇంకా ఐఎన్జీ రాకూడదు. ఎప్పుడు కూడా రైట్? మీకు విల్ వచ్చిందంటే విల్తో పాటు ఓన్లీ ఏం రావాలి? మనకి V1 మాత్రమే రావాలి. ఆ V1కి ఏం రాకూడదు? ఎస్ రాకూడదు, ఈడీ రాకూడదు, ఐఎన్జీ కూడా రాకూడదు. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఈడీ వచ్చిందా లేదా? కాబట్టి ఇది ఎర్రర్ అనమాట. కాబట్టి మనకి ఏ పార్ట్లో మనకి ఎర్రర్ ఉంది? పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. కాబట్టి క్వశ్చన్ మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. ఇప్పుడు చేద్దామంటే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఆన్సర్ ఏమవుతుంది? గెస్ట్ చేయండి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? విల్ వచ్చిందా లేదా? విల్ తర్వాత ఏమొచ్చింది? రైటింగ్. ఇప్పుడే ఏం చెప్పాను? మనకి విల్ వస్తే దాని తర్వాత ఓన్లీ ఏం రావాలి? V1 రావాలి. ఎస్ కానీ ఈడీ కానీ ఐఎన్జీ కానీ ఏం రాకూడదు. మనకి ఇక్కడ వచ్చిందా లేదా? ఏమొచ్చింది? రైటింగ్. అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ? ఐఎన్జీ రాకూడదు కదా. కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్లో ఏం రావాలంటే విల్ రైట్. చెప్పండి ఏం రావాలి? విల్ రైట్ మై ఎగ్జామ్. అంతేగాని ఏం రాకూడదు? రైటింగ్ రాకూడదు. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? మనకి పార్ట్ డీలో ఎర్రర్ ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? మనకి ఆప్షన్ డి. సో ఎంత ఈజీగా మీరు ఆలోచించాలి, రైట్? మరి లాస్ట్ క్వశ్చన్ అయితే మీరు చేయాలి. అర్థమైందా? ఒకసారి ఆన్సర్ చేయండి ఏమవుతుందో. దిస్ డే నెక్స్ట్ ఇయర్ ఐ విల్ హ్యావింగ్ ఏ కాన్ఫరెన్స్. సో స్టేట్మెంట్ చూడండి ఎంత లెంగ్తీగా ఉందో. ఎంత లెంగ్తీగా ఉన్నా కానీ మీకు అనవసరం, రైట్? మీకు ఏం తెలుసు? కాన్సెప్ట్ తెలుసు. ఏంటో కాన్సెప్ట్? విల్ వస్తే విల్ తర్వాత ఏం రావాలి? V1 రావాలి. మీకు ఏముంది చూడండి. ఇక్కడ విల్ వచ్చిందా లేదా? విల్ తర్వాత ఏమొచ్చింది? హ్యావింగ్. ఏం రాకూడదు అని చెప్పాను? ఐఎన్జీ రాకూడదు కదా. ఇక్కడ ఏమొచ్చింది? ఐఎన్జీ వచ్చింది. కాబట్టి ఎర్రర్ కాదా? కాబట్టి ఏం రావాలి? ఐఎన్జీ తీసేసి మనకి ఏముంది? హ్యావ్. చెప్పండి ఏమొచ్చింది? హ్యావ్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? దిస్ డే నెక్స్ట్ ఇయర్ ఐ విల్ హ్యావ్. అంతే. హ్యావింగ్ రాకూడదు. సో ఈ విధంగా మనకి ఈ 3 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 3 క్వశ్చన్స్లో కూడా మనకి ఏం రావాలి? విల్ తర్వాత ఓన్లీ V1 రావాలి. కానీ వాడు ఏం చేశాడు? విల్ తర్వాత ఒక క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు? ఈడీ ఇచ్చాడు. ఎక్కడ మనకి? థర్డ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఈడీ ఇచ్చాడు. ఈడీ రాకూడదు. ఫోర్త్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు? ఐఎన్జీ ఇచ్చాడు. ఐఎన్జీ రాకూడదు. లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? మళ్ళీ ఐఎన్జీ ఇచ్చాడు. ఐఎన్జీ రాకూడదు. ఏం రావాలి? ఓన్లీ V1. సో ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అన్నింటిలో మనకి ఏముంది? విల్ ఉంది. విల్తో ఉన్న కాన్సెప్ట్ ఈసారి నుంచి మీకు క్వశ్చన్స్ వస్తే
చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. అర్థమైందా? ఎంట కాన్సెప్ట్ మనకి ఇఫ్ వచ్చి అదే స్టేట్మెంట్ మళ్ళీ ఏం రాకూడదు, విల్ రాకూడదు ఒక కాన్సెప్ట్. ఈ 2 క్వశ్చన్స్ మనకి ఆ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి ఉన్నాయి. అదేవిధంగా విల్ వస్తే వెంటనే ఏం రావాలి, V1 మాత్రమే రావాలి. ఆ V1కి ఏం రాకూడదు, ఎస్ రాకూడదు, ఈడీ రాకూడదు, అదేవిధంగా ఐఎన్జీ కూడా రాకూడదు. సో చాలా సింపుల్ కాన్సెప్ట్. ఈ లాజిక్ అనేది మీరు మిస్ కాకూడదు. అర్థమైందా? సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మనం ముందుగా నేర్చుకుని రెడీగా ఉన్నాం అనుకోండి, ఎగ్జామినేషన్ వస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా? దీనికోసం మళ్ళీ మొత్తం గ్రామర్ మొత్తం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏవైతే మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడో రిపీటెడ్గా ఆ మోడల్ మనం టార్గెట్ చేయగలిగితే తక్కువ ప్రిపరేషన్తోనే తక్కువ టైంలోనే మనం క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. రైట్? సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఈ సెషన్స్లో, ఓకేనా, చెప్పాం కదా మనకి ఈ ఎస్ఎస్సి జీడీ స్పెషల్ సెషన్స్ మనం కండక్ట్ చేస్తున్నామని చెప్పుకున్నాం కదా. ఈ సెషన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి డైలీ నేను అప్లోడ్ చేస్తాం. మీరంతా చేయాల్సిందల్లా ఏంటంటే జస్ట్ ఈ వీడియోని ప్రాపర్గా ఫాలో అవుతూ వీడియో మొత్తం చూసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయడమే. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.